సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. ఇప్పుడు నేను కొనుక్కున్నా ఒక ప్రాపర్టీ. నాకు అమ్మిన వాళ్ళకి ఎక్కువ షేర్ లాభమా? గవర్నమెంట్ కి ఎక్కువ షేర్ లాభమా? మధ్యలో ఉన్న మీడియేటర్ కి ఎక్కువ షేర్ లాభమా? లేకపోతే బిల్డర్ కి ఎక్కువ షేర్ లాభమా సార్? ఓపెన్ సీక్రెట్లు అడగం మనం. నా డౌట్ సార్, చెప్పండి. ఎవరికి ఎక్కువ షేర్ లాభం? డౌట్ కాదు, మీరు స్పీకర్ నిరికించడానికి అడుగుతున్న డౌట్ లా ఉంది. అంటే మీరు అడిగేదంటే ఇండివిజువల్ హౌస్ అంత సినిమా ఉండదు. ఓకే, నాకే లాభం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ సార్, ఇండివిజువల్ అయితే ఎక్కువ లాభపడేది నేనే. మీరు ల్యాండ్ కొనుక్కొని మీరే కట్టుకుంటారు కదా, పెద్ద అంత సినిమా ఉండదు. ఓకే, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది గేటెడ్ కమ్యూనిటీ, హై రేజ్ బిల్డింగ్. అక్కడ ఏమవుతుందంటే X% మీది ల్యాండ్, మీకు ల్యాండ్ ఉంటది కానీ స్కిల్స్ ఉండవు, డబ్బులు ఉండవు. దీన్ని జాయింట్ వెంచర్ అంటారు. సంథింగ్ నేను పెళ్లిని ఇల్లుని కంపేర్ చేస్తా, ఎలాగో చెప్తా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు. అక్కడ ఏమవుతుందంటే ఇల్లు కొనుక్కున్నాడు, బేసిక్ రేట్ మాట్లాడతాం. ఫ్లాట్ కొంటున్నారు, బేస్ రేట్ ఎంత అని అడుగుతాం. పెళ్లిలో కట్నం అడుగుతాం, మా అబ్బాయికి ఎంత ఇస్తారు. ఇక్కడ అమ్యూనిటీస్ అడుగుతాం. ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ, అక్కడ సారీ అడుగుతాం. సారీ అంటే చీర కాదు, సారీ అది పెడతారు కదా, కరెక్టా. ఇక్కడ పార్కింగ్ అడుగుతాం, అక్కడ మా అల్లుడికి ఏ కార్ ఇస్తారు. అట్లా చూసుకుంటే ఇల్లు పెళ్లి, అందుకనే డైలాగ్ అన్న నాకు తెలిసి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇంకొక డైలాగ్ కూడా చెప్తాను. మనం చిన్నప్పుడు ఏదైనా అరిచిన గొడవ చేసారే, ఆ నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ళకి తిరుగుతున్నా. ఆ నలుగురు ఎవరో మీకు తెలుసా? నాకు తెలియదు. డైలాగ్ అయితే ఫేమస్, మీరు విన్నారు. ఏదైనా రాంగ్ పని చేశారు, నలుగురు చూస్తే ఏమంటారు అనే డైలాగ్ ఉంది. ఇప్పటికీ ఆ నలుగురు ఎవరో తెలియదు నాకు. సొసైటీలో ఉన్న నలుగురు సార్ ఎవరో తెలియదు. సో అది, సో మీరు ఇందాక అనుకుని గేటెడ్ గా ఉంటే ఒక 10 ఎకరాల్లో హై రేజ్ వేస్తున్నారు. అక్కడ మీరు అడుగుతున్న క్వశ్చన్ అంటే ఏజెంట్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, ల్యాండ్ లార్డ్ ఉంటాడు, బిల్డర్ ఉంటాడు, గవర్నమెంట్ ఉంటాడు. మరి నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి? చెప్పండి సార్, నాకు ఫోన్లు వస్తాయి అప్పుడు గ్యారంటీ. అంటే జనరల్ గా మన తెలంగాణ ఇదని కాదు, ఎంటైర్ ఇండియాలో కూడా వీఆర్ పేయింగ్ హ్యూజ్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నాడు, బిల్డర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మనం స్టాంప్ డ్యూటీ కట్టాలి. తర్వాత ప్లానింగ్ అప్రూవల్కి వెళ్తాడు, దానికి ఫీజు కట్టాలి. ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. దాని తర్వాత మళ్ళీ అమ్ముతాడు ఆయన, ప్లాట్లు వేసి ప్లాట్ లో మళ్ళీ కట్టాలి. దాని తర్వాత మళ్ళీ ఈయన ప్లానింగ్కి వెళ్ళాలి, మళ్ళీ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్ అయింది. సో డెఫినెట్ గా గవర్నమెంట్ ఈజ్ ద హైయెస్ట్ బెనిఫిట్. గవర్నమెంట్ హైయెస్ట్ ఓపెన్ అంటే ఇక్కడే కదా, అన్ని స్టేట్లు అంతే, మనది ఒకటనేం కాదు. ఎందుకంటే దే హావ్ టు రన్. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ రియల్ ఎస్టేట్. నేను దాదాపు చాలా మంది మహిళలను కూడా చేశాను, చాలా మంది లీడర్స్ చేశాను. విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, స్పెండ్ 3-4 hours, యూ కెన్ earn 2-3 lakhs, మచ్ మోర్ దెన్ రెగ్యులర్ శాలరీ. రోజంతా మార్నింగ్ 9 తీసి రాత్రి 9 దాకా అవసరం. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సార్, మీరు ఎస్టిమేట్ వేసినవి మీ ఇన్నేళ్ళ మీ సర్వీస్ లో, మీకున్న అనుభవంలో ఎస్టిమేట్ వేసినవి అంటే ఇటు పక్కన సిటీకి ఇటు పక్కన ఈ స్టేజ్ కి వెళ్తుంది రేట్ అని మీరు ఎస్టిమేట్ వేసినవి కరెక్ట్ గా అట్లనే జరిగిన విషయం అంటే ఏ ఏరియా సార్ హైదరాబాద్ లో? రియల్ ఎస్టేట్ ఒక నిమిషం, గోల్డ్ కి సిల్వర్ మీరు అడిగిన ఎగ్జాక్ట్ రియల్ ఎస్టేట్. జనవరి 2025 20th కి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. జనవరి 2025 లాస్ట్ ఇయర్. దాని తర్వాత మేము గోల్డ్ అండ్ వీడియోలో ఒక 10 channels లో మాట్లాడాం. అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ఫిబ్రవరిలో ఇంకా వీడియో కూడా పంపిస్తా, గోల్డ్ ఈజ్ గోయింగ్ టు రీచ్ క్లోజ్ టు 2 lakhs అని చెప్పాను. అప్పుడు 80,000 ఉంది. 50,000 ఉన్నప్పుడు చెప్పినారు. 80,000 కరోనా టైంలో 56 ఉండేది. సిల్వర్ విల్ గో టు 4 lakhs అని చెప్పాను 1 year బ్యాక్. టచ్ వుడ్. నేను అనాలిసిస్ ఎలా చేసిన డిఫరెంట్. ఈరోజు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year చూసుకుంటే 4,25,000 వెళ్ళింది. 5% దేవుని కాదు, గోల్డ్ 1,85,000 89,000 వెళ్ళింది. 2 lakhs 4 lakhs, 10% 5% అవుతుంది. అది మా ఎస్టిమేషన్. దట్ విల్ కమ్ త్రూ యువర్ అనాలిసిస్, యువర్ రీసెర్చ్, యువర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వస్తాయి. మీకు ఆల్రెడీ 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక ఆయనకి షాద్ నగర్లో
మున్సిపాలిటీ అవ్వకముందు గ్రామ పంచాయతీ ఉండేది, ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ చెప్పాం. ఈ 10 years లో ఆయన ఇన్వెస్ట్మెంట్ 7 times పెరిగింది. అంటే ₹1 కోటి పెడితే 7 కోట్లు కోట్లు వచ్చింది. ఆయన ఈరోజు మళ్ళీ కొంటున్నాడు నా దగ్గర.